హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ అనుబంధం. హైదరాబాద్ శ్రీనివాస్ నగర్ కాలనీలో అయ్యప్ప గుడి సందు చివర ఉన్న ముకుందరావు గారింట్లో ఈరోజు చాలా సందడిగా హడావిడిగా ఉంది. ఆయన పెద్ద అమ్మాయి నందిత పెళ్ళి. ఈ రోజు కోసము ఆయన భార్య పార్వతమ్మ గారు ఎన్నో ఏళ్ల నుండి కలలు కంటున్నారు. పార్వతమ్మ గారికి చాలా కంగారుగా ఉంది. పెళ్లివారందరూ పెళ్లి హాల్కి వెళ్ళిపోయారు. పైగా బ్రాహ్మణుడు గౌరీ పూజకు కూడా టైం అవుతోందని కంగారు పెట్టాడు. ఇంకా నందిత కూడా బయటికి రాలేదు. ఇంతలో రూమ్లో ఏదో అలికిడికి ఆవిడ అటు తిరిగి చూసింది. ఆవిడకి నోట మాట రాకుండా అలానే చూస్తూ ఉండిపోయింది. ఎదురుగా నందిత పెళ్లి కూతురు ముస్తాబులో దేవకన్యలా కనపడింది. అసలే నందిత 5 అడుగులాల 8 అంగుళాల ఎత్తుతో దానికి తగ్గ మతి చెదిరే శరీర ఆకృతి ఉండటంతో ఈరోజు ఇంకా అందంగా కనిపిస్తోంది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే నందిత దగ్గరికి వెళ్ళి ఆమెని గుండెలకి హత్తుకుని, నాకు తెలుసు బంగారం, నువ్వు మా సంతోషం కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నావని. నా మాట నమ్ము. బావ నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. నీకెలాంటి లోటు రానివ్వడు అని ఆవిడ నందిత నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. నందిత కళ్ళల్లో విషాదం తొంగి చూసింది. అయినా చిన్నగా నవ్వింది. పెళ్లివారందరూ వెళ్ళిపోయాక అక్కడికి ఒక తెల్ల కారు వచ్చి ఆగింది. అందులోంచి నల్లకోట్ వేసుకున్న ఉన్న ఒక ఆయన దిగి అప్పుడే గేటు మూస్తున్న వాచ్మెన్ని కంగారుగా ఏదో అడిగి మళ్ళీ కారులో కూర్చుని తన మొబైల్తో ఎవరికో నెంబర్ డైల్ చేశాడు. అవతల వ్యక్తి ఏం మాట్లాడాడో కానీ ఆయన ముఖం మాడిపోయింది. ఆయనకి వంటి నిండా చెమటలు పట్టాయి. కారు డ్రైవర్తో ఏదో అడ్రస్ చెప్పి తొందరగా తీసుకుని వెళ్ళమని వాడిని కూడా కంగారు పెట్టాడు ఆయన. దారిలో అప్పుడే ఏదో పెద్ద యాక్సిడెంట్ అయ్యి మొత్తం రోడ్లు మూసేశారు. ఆయన టెన్షన్లో ఉన్నాడు. ఇంతలో మొబైల్ రింగ్ అయింది. ఆ నెంబర్ ఎవరిదో చూసి ఆయన మొహానికి కారుతున్న చెమటలు తుడుచుకుంటూ ఫోన్ ఎత్తాడు. పని అయిందా అని అవతల మనిషి విసుగ్గా టెన్షన్గా అడిగాడు. 1 నిమిషము, మీరింకా మండపానికి వెళ్ళలేదా అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి ఆయన చేతిలో ఉన్న ఫోన్ జారి కింద పడింది. మూర్తిగారు, మిమ్మల్నే. ఇంకా రోడ్ మీద ఏమి చేస్తున్నారు? అక్కడ పెళ్ళి అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ఛీ, మీకు ఈ పని చెప్పి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అన్నాడు అవతల వ్యక్తి కోపంగా. అభిమన్యు బాబు, కోప్పడుకు. నేను ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. మీరప్పచెప్పిన పని నేను ఏది ఏమైనా చేస్తాను బాబు, నన్ను నమ్ము అని బావురుమన్నాడు. అభిమన్యు ఏమనుకున్నాడో ఏమో. సరే, మీకు 1 అరగంట టైం ఇస్తున్నాను. ఇంతలో పని కాకపోతే నా మనుషుల్ని మీ ఆఫీస్కి పంపాల్సి వస్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని ఫోన్ పెట్టేశాడు. మూర్తిగారు అన్ని దేవుళ్ళకి మొక్కుకున్నారు. తను తలపెట్టిన పనిలో తప్పకుండా విజయం సాధించాలని. ఏ దేవుడు కరుణించాడో కానీ కరెక్ట్గా నందిత మెడలో తాలి పడే ముందు ఆయన మండపం చేరుకున్నాడు. ఆ హడావిడిలో ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. నందిత తలదించుకుని గట్టిగా కళ్ళు మూసుకొని కంట్లోంచి కారుతున్న నీళ్లు దిగమింగుకుంటోంది. ఇంతలో అకస్మాత్తుగా ఎవరో గట్టిగా, ఈ పెళ్ళి ఆపండి, ఈ పెళ్ళి చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోంది, ఈ పెళ్ళి చెల్లదు అని అరిచారు. ఈ పెళ్ళి చెల్లదు అని అన్న అతని ఆఖరి మాటలు గాలిలో కలిసిపోయాయి. అతను నేల మీద కుప్ప కూలి పడ్డాడు. ఎవరో అతని తల మీద బలంగా కొట్టారు. ఆయనకి యమభటులు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. ఇంతలో అతని మొహం మీద ఎవరో చల్లని నీళ్లు కొట్టారు. అతనికి స్పృహ వచ్చి, పెళ్ళి ఆపండి, పెళ్ళి అయిపోయిందా అంటూ లేచి మండపం వైపు పరిగెత్తాడు. అక్కడ నందితని చూసి ఆమె మెడలో మంగళసూత్రం కనపడకపోయేసరికి అమ్మయ్య అనుకున్నాడు. ఇంతలో నందిత అన్నయ్య అతని పీకలు పట్టుకొని అతని వాగుడికి అర్థం చెప్పమన్నాడు. మూర్తిగారు క్లుప్తంగా నందిత అభిమన్యుల విడాకులు ఆయన చేసిన చిన్న పొరపాటు వల్ల ఇంకా రద్దు కాలేదని, ఆమె ఇంకా అభిమన్యుకి చట్ట ప్రకారం భార్యనే అని, ఆమె ఈ పెళ్లి చేసుకున్న చట్టపరంగా ఈ పెళ్లి లెక్కలోకి రాదని చెప్పాడు. అక్కడ ఉన్న అందరూ అయోమయంగా ఆయన చెప్పినదంతా విన్నారు. అందరూ రకరకాలుగా మాటలు మొదలెట్టారు. మూర్తిగారు మాటలు విన్న నందిత కాళ్ళ కింద భూమి కదిలినట్టయి మండపంలో కుప్ప కూలిపోయింది. నందితకి మెలకు వచ్చేసరికి ఇంట్లో ఉంది. నందిత అన్న నందితకి క్లుప్తంగా తన బావ కార్తీక్ నందితని కోర్టు కేసు తేలాకనే పెళ్లి చేసుకుంటానని, అక్కడ ఉన్న వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి ఇంట్లో అందరికీ నచ్చ చెప్పి తన బావ అందరినీ ఇంటికి తీసుకొచ్చాడని చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ నందితని ఓదార్చి, నందిత లాంటి ధైర్యం కల అమ్మాయి ఇలా నిరుత్సాహపడకూడదని, ఇంట్లో అందరినీ తనే బాధపడకుండా చూసుకోవాలని నచ్చ చెప్పాడు. నందిత కళ్ళు తుడుచుకొని ఏమీ జరగనట్టు
మొహానికి నవ్వు పులుముకొని వాతావరణం కొంచెం శాంతింపచేయడానికి ప్రయత్నించింది. అంతవరకు పెళ్లి కళ్ళతో కలకల్లాడిన ఇల్లు ఇప్పుడు విషాదంగా బోసిగా కనపడింది. ఆ మరుసటి ఉదయము షామియానా వాళ్ళు, లైట్స్ వాళ్ళు వచ్చి ఇంటి బయట ఉన్న వాళ్ళ సామాన్లు తీసుకుని వెళ్తున్నారు. దగ్గర చుట్టాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి అందరూ భోజనానికి ఇష్టం లేకపోయినా కూర్చున్నారు. అప్పుడే ఇంటి బయట ఎవరో డోర్ బెల్ కొడితే అక్కడే హాల్లో ఉన్న ఏవో గిన్నెలు వంటింట్లో పెట్టడానికి వెళ్తున్న నందిత తలుపు వైపు చూసింది. అంతే, ఆమె గుండె కొట్టుకోవడం మానేసింది. చేతిలో ఉన్న గిన్నె జారి పెద్ద చప్పుడుతో కింద పడిపోయింది. ఆ చప్పుడికి అందరూ ఏమైందో అని పరిగెత్తుకుని వచ్చారు. నందిత మొహం రక్తం చుక్క లేనట్టుగా పాలిపోయింది. అక్కడికి వచ్చిన అందరి పరిస్థితి ఇంచుమించు నోట మాట రాకుండా అలా అక్కడ అకస్మాత్తుగా ప్రత్యక్షమైన అతన్ని చూస్తూ ఉండిపోయారు. ముందుగా నందిత అన్నయ్య తేరుకుని ఆ వచ్చిన వ్యక్తి పీక పట్టుకున్నాడు. యూ రాస్కెల్, నా చెల్లె జీవితము 6 ఏళ్ల కింద ఎప్పుడో నాశనం చేశావు. మళ్ళీ ఇప్పుడే దాని జీవితంలో సంతోషం రాబోతుంటే మళ్ళీ నాశనం చేశావు కదరా. ఇంతా చేసి ఎంత ధైర్యంరా నీకు ఈ గడప ఎక్కడానికి అని అభిమన్యు వీధికి వెళ్ళాడు. అతని మాటలకి భయపడ్డానికి అభిమన్యు ఆషామాషి మనిషి కాదు. 6 అడుగుల 4 అంగుళాల ఆజానబాహుడు, కండలు తిరిగిన శరీరంతో ఏదో హాలీవుడ్ సినిమా హీరోలా ఉంటాడు. రవి, నేను ఒక్కసారి నందిత్తో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ప్లీజ్ నువ్వు పక్కకి జరుగు అన్నాడు. నందిత అన్నయ్య అభిమన్యు కాలర్ పట్టుకుని, ఏంటిరా నువ్వు చెప్పేది, నందిత వినేది? నందిత పేరు మళ్ళీ ఎత్తావో ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, గెటౌట్ అని అభిమన్యు కాలర్ పట్టుకుని బయటికి తోశాడు. అభిమన్యు దవడ ఎముకలు అదిరాయి. గట్టిగా పిడికిలు బిగించి అతని కడుపులో ఒక్కటి గుద్దాడు. అతను ఆర్తనాదం చేస్తూ కింద పడ్డాడు. నందిత వంక చూసే అభిమన్యు, నందిత బయటికి రా, నేను నీతో మాట్లాడాలి అన్నాడు సీరియస్గా. నందిత కోపంగా అభిమన్యుతో, నువ్వు మనిషివా రాక్షసుడివా? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, గెటౌట్ అని అతని మొహం మీద తలుపు వేసింది. కానీ ఇంతలో అభిమన్యు నందిత చేయి పట్టుకొని, ఉంది, సంబంధం ఉంది. నువ్వు ఇంకా నా భార్యవి. నీ మీద నాకు అన్ని హక్కులు ఉన్నాయి. ఒక్క నిమిషం నీతో ఒంటరిగా మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు ఆవేశంగా. నందిత తండ్రి ముకుందరావు గారు జరిగిందంతా చూసి ఏమనుకున్నారో కానీ నందితతో అబ్బాయిని తీసుకుని పైకి మేడ మీదకి వెళ్ళు అని చెప్పి అందరినీ లోపలికి వెళ్ళమన్నారు ఆయన. ఇక చేసేదేమీ లేక నందిత అభిమన్యుతో పైన ఉన్న మేడ మీద గదిలోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే అభిమన్యు రూమ్ తలుపు గడియ పెట్టాడు. నందిత గుండె జల్లుమంది. ఒంటరిగా అభిమన్యుతో ఆ గదిలో ఆమె ఉక్కిరిబిక్కిరిగా ఉంది. అభిమన్యు నందితకి దగ్గరగా వచ్చాడు. నందిత ఒంట్లో ప్రతి అణువు అతని ఉనికి తెలుపుతోంది. ప్లీజ్ అక్కడ నుండే చెప్పు, ఎందుకొచ్చావు? నేను ఏడుస్తుంటే చూసి ఆనందించడానికి వచ్చావా? ఇంకేం మిగిలింది కనుక ఇంకా నా జీవితం నాశనం చేయడానికి అని అడిగింది రోషంగా అతని ముఖంలోకి చూస్తూ. అభిమన్యుకి ఆమె ఎంత బాధపడుతోందో తెలుసు, కానీ ఏమీ చేయలేని అతని దుస్థితికి బాధపడ్డాడు. అతనికి కూడా వాళ్ళ విడాకుల గురించి 2 వారాల ముందే తెలిసింది. అతను కూడా షాక్ తిన్నాడు. నందిత గురించి విచారణ చేస్తే నందిత పెళ్లి విషయం తెలిసింది. అతను తట్టుకోలేకపోయాడు. నందితని ఇంకో మనిషితో ఊహించుకోలేకపోయాడు. అందుకే ముందర నందిత పెళ్లి జరగకుండా చేశాడు. ఇప్పుడు అతనికి నందితతో చాలా ముఖ్యమైన పని ఉంది. కానీ ఆ విషయం నందితతో ఎలా చెప్పాలో అతనికి అర్థం కావట్లేదు. బాధపడుతున్న నందితని అలా ఒంటరిగా వదలలేక అమాంతం నందితని గుండెలకి హత్తుకున్నాడు. అనుకోని ఈ చర్యకి నందిత ఆశ్చర్యపోయినా బాధగా అతని కళ్ళల్లోకి చూసింది. అభిమన్యు కూడా నందితలానే చిత్రవద అనుభవిస్తున్నాడని నందితకి అర్థమైంది. ఇన్నేళ్లు దిగమింగుకున్న దుఃఖము కట్టలు తెంచుకుని బయటకు వచ్చేసింది. గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తున్న నందితని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. అతని కళ్ళల్లో నిండా నీళ్లు తిరిగాయి. నందు అని ప్రేమగా పిలిచి ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు. నందిత ఆ ముద్దుకి కరిగిపోయింది. అతను చేసిన ద్రోహం, అతని మీద కోపం అన్నీ క్షణంలో గాలిలో కలిసిపోయాయి. అలా కాలం వాళ్ళ మధ్య నిలిచిపోయింది. అకస్మాత్తుగా నందిత అభిమన్యుతో, అభి ప్లీజ్ నన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళకు, నువ్వు నేను అనేదో అంటుంటే మధ్యలో అతని మొబైల్ రింగ్ అయింది. అతను దాన్ని ఆఫ్ చేశాడు. కానీ నందిత అన్నది మధ్యలో వినలేదు. నందిత ఇదంతా పట్టించుకోకుండా మనం అందరం హాయిగా ఉందాము చిన్న అని ఏదో అనబోతుంటే అభిమన్యు నందితతో, నాకు డైవర్స్ కావాలి నందిత అన్నాడు అకస్మాత్తుగా. నందిత అభిమన్యుని వదిలేసింది. అభిమన్యు డివోర్స్ పేపర్స్ తీసి నందిత చేతిలో పెట్టాడు.
నందిత పిచ్చెక్కినట్టు ఆ పేపర్స్నే చూస్తోంది. సడన్గా నవ్వటం మొదలెట్టింది. అభి, నువ్వు జోక్ చేస్తున్నావు కదూ? నాకు తెలిసిదంతా నన్ను ఆట పట్టించాలని చేస్తున్నావు కదూ? ఇక్కడే ఉంటే నన్ను ఇలానే ఏడిపిస్తావు. నేను వెళ్ళి నీకేమైనా తినడానికి తీసుకుని వస్తాను. నువ్వు అంతలో ఫ్రెష్ అయ్యిరా అని తలుపు తెరవబోయింది నందిత. అభిమన్యు సీరియస్గా నందిత్తో, నేను ఇందూని పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు అకస్మాత్తుగా. ఆ మాట విన్న నందిత మొహము ఎర్రగా మారి సీరియస్గా అభిమన్యు వైపు తిరిగింది. ఆమె చూపులు భరించలేనట్టుగా అభిమన్యు ఎటో చూస్తూ, అప్పుడే నాకు ఈ మన విడాకులు పూర్తవ్వలేదనే విషయం తెలిసింది. అందుకే నీ పెళ్ళి అని మాట పూర్తి చేయకుండానే తలుపు గట్టిగా వేసిన శబ్దానికి అటు తిరిగి చూశాడు అభిమన్యు. నందిత రూంలో లేదు. అతను బాధగా బయటికి వెళ్ళబోతూ అక్కడ కింద పడి ఉన్న డివోర్స్ పేపర్స్ తీసుకున్నాడు. వాటి మీద నందిత సంతకం కనపడింది. అతని కాళ్ళ కింద భూమి కదిలినట్టయి అక్కడ ఉన్న మంచం మీద కూలబడ్డాడు. అతనికి కావాల్సింది అదే అయినా కూడా అభిమన్యుకి సంతోషం వేయకుండా భరించలేని క్షోభ కలిగింది. నందితని ఓదార్చాలనుకున్న కోరికని బలంగా పక్కకు నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అభిమన్యు డివోర్స్ పేపర్ సబ్మిట్ చేశాడు. అతను గత 6 ఏళ్లుగా నందితని తలవని రోజు లేదు. కానీ ఇప్పుడు నందితని ఒక్క క్షణం కూడా తలవకుండా ఉండలేకపోతున్నాడు. నందితకి ఇంతవరకు అతని జీవితంలో ఏం జరిగిందో వివరంగా మనసు విప్పి ఆమె క్షమాపణలు పొందాలని అతని మనసు తహతహలాడింది. అతని పెళ్ళి ఇంకో వారంలో అనగా అభిమన్యు నందిత ఇంటికి ఫోన్ చేశాడు. ఫోన్ ఎవరో చిన్న పిల్లాడు ఎత్తాడు. హలో, నేను అభిరామ్ మాట్లాడుతున్నాను. మీకెవరు కావాలి అని ముద్దు ముద్దుగా మాటలు వినపడ్డాయి అభిమన్యుకి. అంత టెన్షన్లో కూడా అభిమన్యుకు ఆ బాబు మాటలు బాగా ముద్దొచ్చాయి. ఏదో తెలియని తీయని అనుభూతి అతనికి కలిగింది. ఇంతలో ఎవరో ఫోన్ తీసుకుంటూ, చిన్నా, నిన్ను ఫోన్ ఎత్తొద్దు అన్నానా? లోపలికి వెళ్ళి చేయి కడుక్కో, డ్రెస్ చూడు ఎలా పాడు చేసుకున్నావో అంటూ ఫోన్లో ఎవరో ఆ బాబుని కేకలేశారు. ఇంతలో అవతలి వైపు, హలో, సారీ అండి బాబు మిమ్మల్ని అని ఇంకా ఏదో అనబోయే లోపలే అభిమన్యు నందిత అని పిలిచాడు. అంతే, నందిత ఫోన్ అలానే పట్టుకుని ఒక్క క్షణం ఆగి ఫోన్ పెట్టయిపోయింది. అభిమన్యు బతిమిలాడుతూ, ప్లీజ్ నందిత, ప్లీజ్ ఒక్క నిమిషం విను అన్నా కూడా నందిత ఫోన్ పెట్టేసింది. అక్కడి నుండి ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోయింది. అభిమన్యు అలానే ఫోన్ వంక చూస్తుండగా అక్కడికి అభిమన్యు ఫ్రెండ్ వచ్చాడు. అతనికి అభిమన్యు నందితల గురించి పూర్తిగా తెలుసు. అభిమన్యుకి మంచి స్నేహితుడు కూడా. అతనికి మధ్య అభిమన్యుకి నందితకి మధ్య జరిగిన అన్ని సంఘటనలు చెప్పాడు. సడన్గా అభిమన్యుకి నందిత్తో ఆఖరిసారి నందిత రూమ్లో మాట్లాడిన మాటలు, ఇందాక ఫోన్లో మాట్లాడిన మాటలు లింక్ చేసుకుంటే ఏదో తట్టింది. నో 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 వే అని తనలో తనే మాట్లాడుతూ అభిమన్యు సోఫాలో కూలపడ్డాడు తల పట్టుకుంటూ. అతనికి పిచ్చెక్కుతోంది. ఇంతలో అభిమన్యు ఫ్రెండ్ కంగారుగా, ఏమైందభి అని అడిగాడు. అయినా అభిమన్యు అతన్ని పట్టించుకోలేదు. అభిమన్యు వంటి నిండా చెమటలు పట్టాయి. తనలో తనే ఇంత ద్రోహం చేయలేదు, నో వే. కానీ ఒకవేళ ఇదే నిజమైతే ఓ మై గాడ్ అని అతను మొబైల్తో ఏదో నెంబర్కి డయల్ చేసి అర్జెంటుగా ఇండియాకి టికెట్ కొనమని అతని సెక్రటరీకి చెప్పి అతని ఫ్రెండ్తో అన్ని విషయాలు వచ్చాక చెప్తా అని, అంతవరకు ఎవరికి ఏమీ చెప్పొద్దు అని కనపడిన 2 జతల బట్టలు పెట్టెలో సర్దుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ లేని టెన్షన్కి లోనయ్యాడు. అమెరికా నుండి ఇండియా వెళ్తుంటే అభిమన్యు. నందిత చిన్నాకి స్నానం చేయిస్తుంది. ఇంతలో ఎవరో బెల్ కొట్టి కొట్టి తలుపు దడదడా బాతున్నారు. ఎవరప్పా అని నందిత చిన్నాని బాత్రూంలోనే ఉంచి గబగబా కిందకి దిగి తలుపు తీసి ఎదురుగా అభిమన్యుని చూసి కోపంగా తలుపు వేయబోయింది. ముందే ఈ సంఘటనను ఊహించిన అభిమన్యు ఒక చేత్తో నందిత చేయిని, ఇంకో చేత్తో నందిత నడుముని పట్టుకుని బలంగా నందితని లోపలికి నెట్టి ఆమె పడకుండా పట్టుకున్నాడు. నందిత కోపంగా అతన్ని తోస్తోంది. కానీ ఏమీ లాభం లేకపోయింది. ప్లీజ్ వదులు, పైన చిన్న బాత్రూంలో ఒక్కడే ఉన్నాడు అని అన్న నిమిషానికే పైనుండి పెద్ద పెద్దగా చిన్న ఏడుపు వినిపించింది. అభిమన్యు నందితని వదిలేసి అతను కూడా నందిత్తో పాటు పైకి పరిగెత్తాడు. అక్కడ చిన్న మొహమంతా సబ్బు పూసుకొని కళ్ళు మంటతో నలుపుతున్నాడు. నందిత చిన్న మొహం నీళ్లతో కడిగేసింది. చిన్నాని చూశాక అతని అనుమానాలన్నీ తీరిపోయాయి. అభిమన్యు వెంటనే బాబుని టవల్తో చుట్టి నందిత వంక చూశాడు. నందిత చిన్నాని రూంలోకి తీసుకెళ్ళింది. మంచం మీద కూర్చోబెట్టగానే కొత్తగా కనపడిన అభిమన్యుని చూసి చిన్న, అమ్మా, ఎవరు ఈయన, నీ బాయ్ ఫ్రెండా అని అడిగేసరికి ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. నందిత వెంటనే,
నీకు ఈ మాటలు అన్నీ ఎవరు చెప్పారు చిన్న? తప్పు, ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడకూడదు అంది. చిన్న అమాయకంగా, మరి సోఫీ చెప్పింది మమ్మీలు డాడీ లేకపోతే బాయ్ ఫ్రెండ్తో మాట్లాడతారని. నాకు డాడీ లేడు కదా, అందుకే బాయ్ ఫ్రెండ్ అనుకున్నా అన్నాడు. అభిమన్యుకి ఆ మాట విన్నాక బాధ కలిగింది. కానీ వాడి వివరణకి ఇద్దరికీ నవ్వు వచ్చి పెద్దగా నవ్వారు. నందిత అభిమన్యుని కిందికి వెళ్ళమని తనిప్పుడే చిన్నాని పడుకోబెట్టి వస్తానని చెప్పింది. నందిత కిందికి దిగేసరికి అక్కడ సోఫాలో అలసిపోయి పడుకుని ఉన్న అభిమన్యుని చూసి నందిత గుండె తరుక్కుపోయింది. ఒక్కసారి నందితకి గతమంతా తన కళ్ళ ముందు కదలాడింది. 5 ఏళ్ల క్రిందట అభిమన్యుతో పెళ్ళై పట్టుమని 6 నెలలు కూడా గడవకుండానే వారిద్దరి మధ్య గ్యాప్ ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో తలుచుకుంటూ ఒక్కసారి గతంలోకి జారుకుంది నందిత బాధగా. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత అసలు నందిత గతంలో ఏం జరిగింది, అభిమన్యు నందిత ఎలా విడిపోయారు అని ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలోని నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.